ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్టు ఆ జిల్లా కేంద్రంలో కోట్ల విలువైన ఒక ఆసుపత్రి వివాదం ఫ్యాక్షన్ గడ్డపై చిచ్చు రాజేసింది. నలుగురు పార్ట్నర్ల వివాదంలో 3 పార్టీల నాయకులు తలదూర్చారు. మొత్తం వ్యవహారంలో రింగ్ మాస్టర్ల ఆ మహిళ పాత్ర ఏంటి? ఏ నాయకుడు ఎంతెంత వాటి కోసం ప్రయత్నాలు చేశారు? సివిల్ వివాదమని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా లేక చూసి చూడనట్టు ఉంటున్నారా? బెదిరింపులు, సెటిల్మెంట్లు, కేసులు, దాడులు, రాజకీయాలు ఇలా ఎన్ని కలగలిసిన ఈ ఎపిసోడ్ లో ఎవరి వైపు న్యాయం ఉంది? రాజకీయాలకు కాదేది అనర్హమన్న విధంగా ఏపీలో పరిస్థితులు తయారయ్యాయి. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాని చుట్టూ రాజకీయాలు చేయడం, వివాదాలు సృష్టించడం పరిపాటిగా మారింది. అది ఆర్థిక సమస్య అయినా, దాడులైనా, కేసులైనా, మ్యాటర్ ఏదైనా దాని చుట్టూ రాజకీయ దాడి కట్టాల్సిందే. ప్రస్తుతం అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ఒక ఆస్తి వివాదం ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగింది. చివరికి అది దాడుల వరకు వెళ్లి అరెస్టులు, జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అనంతపురం నగరంలోని సాయినగర్ 3వ క్రాస్లో ఉన్న శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఘటన బయటి ప్రపంచానికి తెలిసిందొకటి, లోపల జరిగింది మరొకటి అన్న చర్చ బలంగా ఉంది. వాస్తవానికి మొదట ఇదో ఆస్తి వివాదం మాత్రమే. కానీ తర్వాత అందులోకి రాజకీయాలు ప్రవేశించడం, ఎవరికి వారు ఆసుపత్రిలో వాటాల కోసం ప్రయత్నాలు చేయడం, ఇలా చాలా తంతే జరిగింది. 2020లో ఈ వివాదం మొదలైంది. సాయినగర్లోని ఓల్డ్ పావని హాస్పిటల్ ఓనర్ గుత్తా పావని నుంచి జె శ్రీనివాసరావు, మొగలి సత్యనారాయణ రెడ్డి, ఏ రాఘవేంద్ర, బెడుదల శ్రీలత కొనుగోలు చేశారు. ఇందులో శ్రీనివాసరావు వాటా 50%, సత్యనారాయణ రెడ్డి వాటా 30%, రాఘవేంద్ర వాటా 15%, శ్రీలత వాటా 5%. ఆసుపత్రికి కొన్న తర్వాత శ్రీనిలయం ఫర్మ్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి 10 ఏళ్ల కాలానికి లీజుకి ఇచ్చారు. అందులో భాగంగానే శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులైన శ్రీనివాసరావు, రాఘవేంద్ర ఆ భవనాన్ని రెనోవేషన్ చేయాలని భావించారు. ఇంతలోనే కరోనా రావడంతో ఆసుపత్రిలో పనులు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ కమ్ బిల్డర్గా ఉన్న సత్యనారాయణ రెడ్డి తాను ఆసుపత్రిని రెనోవేషన్ చేస్తానని, దానికి గాను ఆసుపత్రిలో షేర్ ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ రాసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల వారు ఉపాధి లేక ఉన్న సమయంలో సత్యనారాయణ రెడ్డి ఆ కూలీలను పెట్టి ఆసుపత్రి పనులు చేయించారు. దీనికోసం సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఆయన వాదన. కరోనా తర్వాత ఆసుపత్రి రూపురేఖలు మారాయి. సత్యనారాయణ రెడ్డి మరో 3 ఫ్లోర్ల వరకు డెవలప్ చేశారు. ఇక మరికొన్ని రోజుల్లో ఈ ఆసుపత్రి ప్రారంభించాలనుకున్న సమయంలో వివాదం మొదలైంది. అప్పటిదాకా పార్ట్నర్లుగా ఉన్న శ్రీనివాసరావు, రాఘవేంద్ర, శ్రీలత సత్యనారాయణ రెడ్డికి అసలు ఆసుపత్రిలో వాటా లేదని అభ్యంతరం చెప్పారు. కేవలం రెంటల్ అగ్రిమెంట్ మాత్రమే ఉందని ఎదురు తిరిగారు. సత్యనారాయణ రెడ్డి మాత్రం ఆసుపత్రి కొనుగోలు సమయంలోనే కాదు, తాను పెట్టిన ఖర్చుకు ఆసుపత్రి నిర్వహణలో కూడా 30% వాటా ఉందని పక్కాగా రాసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై పలుసార్లు పంచాయతీలు నిర్వహించినా విషయం కొలిక్కి రాలేదు. చివరికి తాను చేయించిన పనులకు డబ్బు ఇచ్చేసి తన వాటా 30% ఇచ్చేస్తే వెళ్లిపోతానని సత్యనారాయణ రెడ్డి చెప్పినా హాస్పిటల్ భాగస్వాములు ఒప్పుకోలేదు. వివాదం మరింత ముదరడంతో భలే ఛాన్సులే అంటూ ఎంటర్ అయిపోయారు పొలిటీషియన్లు. సత్యనారాయణ రెడ్డి మొదట ఏఐఎస్ఎఫ్లో కీలకంగా ఉండేవారు. ఆ తర్వాత న్యాయవాదిగా స్థిరపడ్డారు. ఈ క్రమంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తాడిపత్రిలో కొన్ని కీలకమైన బాధ్యతలు చూసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వైసీపీ నాయకులలో సత్యనారాయణ రెడ్డి సన్నిహితంగా ఉండేవారు. అందుకే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఆసుపత్రి వ్యవహారంలో చాలా పంచాయతీలు జరిగాయి. అయితే వారిలో న్యాయం చేస్తామని ముందుకొచ్చిన వారిలో కొందరు తమకేంటి అంటూ బేరాలాడారు. సత్యనారాయణ రెడ్డి తన వాటా తనకొస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ఇస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఒక మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆ 30% వాటా తన పేరు మీద రాస్తే మ్యాటర్ సెటిల్ చేస్తా అనడంతో సత్యనారాయణ రెడ్డి సరే అన్నారు. అయితే అవతల వ్యక్తుల నుంచి కూడా ఎక్కువ ఆఫర్ రావడంతో ఆ నాయకుడు ఇంకో యాంగిల్లో కథ నడిపారు. దీంతో సత్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సోదరుణ్ణి తప్పించారు. ఉరవకొండ ఎమ్మెల్సీ శివరామరెడ్డితో పాటు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం జిల్లా కేంద్రంలోని ఒక టీడీపీ నేత, మరో వైసీపీ నేత ఇలా ఒకరేంటి చాలా మంది ఇందులో ఎంటర్ అయ్యారు.
ఇంతమంది జోక్యం చేసుకున్నది సమస్య పరిష్కారం చూపిద్దామని కాదు, ఎవరికి వారు తమకు వాటాలిస్తే పంచాయతీ తెగుతుందని చెప్పారు. 5 నుంచి 20% షేర్ కూడా డిమాండ్ చేశారు. సమస్య తీరితే చాలని సత్యనారాయణ రెడ్డి సమ్మతించినా మ్యాటర్ క్లోజ్ కాలేదు. చివరికి విషయం కోర్టుకు వెళ్ళింది. విజయవాడ కోర్టులో వ్యవహారం నడుస్తుండగానే వివాదం ముదిరి దాడుల దాకా వెళ్లారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. జిల్లా ఎస్పీకి, కలెక్టర్కు గ్రీవెన్స్లో వినతి పత్రాలు కూడా ఇచ్చారు. ఇటీవల జిల్లా ఎస్పీ వివాదం తేలేదాకా ఆసుపత్రిలో ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదని ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడే సరిగ్గా ఈ వివాదం తాడిపత్రి నేతల దగ్గరికి వెళ్ళింది. ఈ వ్యవహారంలో సత్యనారాయణ రెడ్డి వ్యతిరేక వర్గం జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆశ్రయించింది. 145 సెక్షన్ అమలులో ఉన్నా ఓ నాయకుడు ఆసుపత్రి తాళాలు పగలగొట్టారు. తిరిగి పనులు ప్రారంభించారు. సత్యనారాయణ రెడ్డి అభ్యర్థనతో జేసీ ప్రభాకర్ రెడ్డి కొంత శాంతించారు. ఎమ్మెల్సీ శివరామరెడ్డిని దించినా పంచాయతీ జరగలేదు. మరోవైపు పార్ట్నర్లతో వివాదం మరింత ముదరడంతో సత్యనారాయణ రెడ్డి మౌనంగా ఉండిపోయారు. కానీ ఇటీవల ఆసుపత్రిలో పనులన్నీ పూర్తి చేసి పూజా కార్యక్రమాలు చేపట్టడంతో ఈ నెల 23న సత్యనారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. మాటా పెరగడంతో సత్యనారాయణ రెడ్డి అనుచరులు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు. అద్దాలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సత్యనారాయణ రెడ్డికి కూడా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని కేసులు నమోదు చేశారు. సత్యనారాయణ రెడ్డితో పాటు 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అనంతపురం వివాదం పూర్తిగా ప్రైవేటు ప్రాపర్టీకి సంబంధించిన విషయం. అయితే సత్యనారాయణ రెడ్డి గతంలో పెద్దారెడ్డి కోసం పనిచేశారు. ఆసుపత్రిపై దాడి జరిగిన ఘటనలో పెద్దారెడ్డి అనుచరుడిపై దాడి చేశారన్న ప్రచారం చేశారు. ఇందులో వైసీపీనే కాకుండా అన్ని పార్టీల నేతలు పాత్రదారులయ్యారు. ఎవరి లాభం వాళ్ళు చూసుకున్నారే తప్ప సెటిల్మెంట్ మాత్రం జరగలేదు. తనకు రావాల్సిన 7 కోట్ల రూపాయలు ఇస్తే తప్పుకుంటానంటున్నారు సత్యనారాయణ రెడ్డి. కానీ పార్ట్నర్లు ఆయనకి ఇవ్వాల్సింది 2 కోట్లకు మించి లేదని అంటున్నారు. వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే ఈ పాటికే ఏదో పరిష్కారం దొరికేది. రాజకీయ నాయకుల జోక్యంతో వివాదం మరింత ముదిరింది. తమ స్వలాభం కోసం కొందరు నాయకులు 2 వర్గాలతో గేమ్స్ ఆడారు. పోలీసులు కూడా పరస్పర ఫిర్యాదులతో కేసులు పెట్టడం తప్ప వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద రాజకీయం ఎంటర్ అయితే ఎంత రచ్చ అవుతుందో చెప్పేందుకు లైవ్ ఎగ్జాంపుల్గా ఉంది అనంతపురం ఆసుపత్రి పంచాయతీ.